ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు. భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయుల పేరును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు. రేపు అసెంబ్లీలో పీఎస్సీ సభ్యులు ఎన్నిక జరగనుంది. మరోవైపు వైసీపీ సరైన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే పీఎస్సీ సభ్యులు ఎన్నిక అనివార్యంగా మారింది. రేపు ఏపీ అసెంబ్లీలో పీఎస్సీ సభ్యుల ఎన్నికకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, పిఎస్సీ సభ్యుల ఎన్నికకు సంబంధించి రేపు అసెంబ్లీలో ఎన్నిక అనివార్యంగా మారింది. వైసీపీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఎందుకు అని అంటే అసెంబ్లీ నుంచి పిఎస్సీ సభ్యుడిగా ఎన్నిక కావాలి అంటే ఒక్కొక్కళ్ళకి 19 మంది సభ్యులు అవసరం అవుతారు. అయితే వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్నప్పటికీ తగిన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ నామినేషన్ వేయడంతో ఎన్నిక అనివార్యం అయింది. తెలుగుదేశం పార్టీ పిఎస్సీ చైర్మన్ పదవిని జనసేనకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే భీమవరం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులకి ఈ చైర్మన్ పదవిని ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఆంజనేయులు ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా బీజేపీ నుంచి విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా నామినేషన్ వేశారు. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, బివి జయనాగేశ్వర రెడ్డి, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బోర్ల రామాంజనేయులు, నత్ర ఆనందబాబు, కోళ్ల లలిత కుమార్లు కూడా నామినేషన్లు వేశారు. ఇక వీటితో పాటు పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్ గా కోన రవికుమార్ కి ఎంపికయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా అంచనాల కమిటీ చైర్మన్ గా వేగుళ్ల జోగేశ్వరరావుకి అవకాశం కల్పిస్తున్నారు. ఇక శాసన మండలి నుంచి పిఎస్సీలో 3 సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. అందులో 2 సభ్యులు వైసీపీకి, 1 సభ్యులు టీడీపీకి అవకాశం ఉంది. వాళ్ళు కూడా నామినేషన్లు వేశారు. రేపు ఒకవేళ ఈ లోపు వైసీపీ తరఫు నుంచి అసెంబ్లీ వైపు నుంచి నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ ఉపసంహరించుకోకపోతే రేపు ఉదయం అసెంబ్లీలో బ్యాలెట్ పద్ధతిలో పిఎస్సీ సభ్యులకు మొత్తం 12 మంది సభ్యులకు కూడా ఎన్నిక నిర్వహించబోతున్నారు. ఒకవేళ ఎన్నిక నిర్వహిస్తే మాత్రం అసెంబ్లీలో ఈ ఇటీవల కాలంలో ఈ ఎన్నిక తొలిసారిగా జరగనుందని చెప్పుకోవచ్చు. అయితే